దిగుమతి సుంకం 6% నుంచి 15% పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ రెండు లోహాల దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే 95.75 వద్దకు చేరిన సమయంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. బంగారం కొనుగోలు నిలిపేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత కస్టమ్స్ డ్యూటీని పెంచడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశం భారత్ కాగా వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుంకాలు పెంచడంతో దేశీయ కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అభిప్రాయపడింది. భారతదేశం తన అవసరాలకు కావలసిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. బంగారం కూడా భారీగా దిగుమతవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండు దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలో విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు బిజినెస్ అనలిస్ట్ శ్రీరామ గారు. నమస్తే సార్. నమస్తే అండి. శ్రీరామ గారు, బంగారం, వెండి దిగుమతి సుంకాలను 15% పెంచడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా లాస్ట్ 2 days బ్యాక్ మనకి ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడే ఒక రకమైన డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈయన గోల్డ్ గురించి ఏదో ఒకటి చేస్తారు అని. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు ప్రెసెంట్ మనం తగ్గించడానికి అవ్వట్లేదు. ఎందుకంటే అది క్రూడ్ ఆయిల్ కనుక రేటు పెంచారు అంటే మొత్తం ఇన్ఫ్లేషన్ అంతా కూడా వస్తుంది. లాస్ట్ 2 months నుంచి కూడా ఎప్పుడైతే ఈ యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ $60 ఉండేది, $110 వెళ్ళింది. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఇండియాలో కూడా క్రూడ్ ఆయిల్ కనుక రేట్లు పెంచితే అన్నెసరీగా మొత్తం ఇన్ఫ్లేషన్ వస్తుంది. మొన్న గ్యాస్ చూసాం కదా, కొంత షార్టేజ్ రాగానే రెస్టారెంట్స్ కానీ రేట్లు కానీ అన్ని పెరిగిపోయినాయి. దానివల్ల సామాన్యులందరూ కూడా బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం బంగారాన్ని తగ్గించడం, కొనటం ఆపటం వల్ల దాదాపు 800 tons ఆఫ్ గోల్డ్ ఎవ్రీ ఇయర్ మనం కొంటున్నాం. దానికి ఏంటంటే మనం దాదాపు ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి డాలర్స్ పేమెంట్లో జరుగుతుంది కాబట్టి ఎక్కువగా యుఎస్ డాలర్స్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే కనుక కొంత రిడ్యూస్ చేయగలిగితే మాత్రం డ్రాస్టిక్గా తగ్గచ్చు అని ప్రధానమంత్రి గారు అభిప్రాయపడ్డారు. అంటే ఈయనకి ఒక డెసిషన్ రావడానికి క్యాబినెట్ పీపుల్ కూడా సపోర్ట్ చేయడం, ఇట్ ఈస్ ఏ జాయింట్ యాక్షన్ కాబట్టి ఆయన చెప్పారు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గోల్డ్ కొనకూడదు అన్నప్పుడు దాన్ని రేటు పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు ట్యాక్స్ పెంచడం దాదాపు 15% చాలా ఎక్కువ ట్యాక్స్ పెడుతుంటే దానివల్ల చాలామంది రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగటం వల్ల కొంత డిమాండ్ తగ్గుతుంది. తద్వారా కొంతన్నా కానీ బంగారానికి బయ్యింగ్కి, ఫిజికల్ బయ్యింగ్కి మనం తాళం అడ్డుకట్ట వేయచ్చు అనేది ఆయన ఆలోచన. సరే, మనకి ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఏం జరిగిందంటే మన అందరి వీక్ పాయింట్స్ మీదే, అక్కడ సెంటిమెంట్స్ మీదే ఆయన ఇది వేశారు. అంటే అందరికీ కూడా గోల్డ్ అనేది ఫ్యాషన్. మన ఇండియాలో దాదాపు ఇవాళ కాదు, ఒక 5,000 సంవత్సరాల నుంచి కూడా గోల్డ్ కొనడం అనేది మనకు ఒక హ్యాబిట్ అనమాట. అలాంటిది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఆపమంటున్నారు. అంటే ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్ మార్కెట్ ఇండియా ఫేస్ చేస్తుంది కాబట్టి దాన్ని నుంచి కొంత ఉపశమనం ఇవ్వాలి. అంటే మనంతట మనం స్వీయ నియంత్రణ పెట్టుకోవడం అనేది అవసరం అనేది అర్థమవుతుంది. అలాగే మనం ఎకానమీని చూసిన వాళ్ళందరికీ కూడా, ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా మనకు అర్థమవుతుంది ఇవాళ సమస్య కాదు. లాస్ట్ 5 years నుంచి కూడా ఇండియాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంపోర్ట్స్ బిల్ ఎక్కువ అవటం. దానికి 2 మేజర్ రీజన్స్, బంగారం ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి.
ఈ రెండు కూడా తక్షణమే రెడ్యూస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా అది ఒక ప్రాక్టికల్గా తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరికన్నా కూడా కంట్రీ ముఖ్యం అనేది మనందరం కూడా అర్థం చేసుకుంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అందరం కూడా తల చెయ్యి వేసి మనని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా అమెరికా మన మీద ఎన్నో రకాలుగా టారిఫ్స్ వేయటం కానీ, ఎన్నో ఆంక్షలు పెట్టడం కానీ ఎంతో సఫర్ చేసింది. ఇప్పుడు అన్ని కంట్రీస్ని ఇబ్బంది పెడుతుంది. మన ఒక్క ఇండియా కాదు, దాదాపు 100 కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. ఈవెన్ శ్రీలంక, బంగ్లాదేశ్ వీళ్ళందరికీ ఏంటంటే కార్యాలయాలు, స్కూళ్ళు అన్నీ మూసేశారనమాట పెట్రోల్ లేక. కాబట్టి మనం ఆ స్టేజ్లో లేము. దాదాపు నిల్వలన్నీ ఉన్నాయి. ప్రజెంట్ ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే ఇది ప్రీ యాక్టివిటీ కనుక తీసుకోగలిగితే మనందరం కూడా ఒక రకంగా రాబోయే విప్లవం అదే ఉపద్రవం అయితే ఉంది. దాన్ని తట్టుకోవడానికి ఛాన్సెస్ అవుతాయనేది చెప్తున్నారు. శ్రీరామ గారు